ఓం నమః శివాయ. భక్తిర్మహేశ పదపుష్కరమావసంతి కాదంబినీవ కురుతే పరితోషవర్షం సంపూరితో భవతి యస్య మనస్తటాకః తజ్జన్మ సస్యమఖిలం సఫలం చ నాన్యత్. ఈ శ్లోకంలో ఆచార్యులు భక్తి యొక్క ప్రయోజనాన్ని, భక్తి అనేది అసలు ఎన్ని రకాలుగా ఉంటుంది, ఒక్కొక్క మానసిక భక్తి ఎలా ఉంటుంది, ఏ గుణంతో భక్తి చేస్తూ ఉంటారు అని ఇంతకుముందు అనేక రకాల భక్తులు అంటే నవవిధ భక్తుల గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు ఈ శ్లోకంలో నారద పురాణంలో చెప్పినటువంటి భక్తిని అంటే గుణాలతో కూడినటువంటి భక్తిని గురించి ఈ శ్లోకంలో ఆచార్యులు మనకు తెలియచేస్తూ ఉన్నారు. చాలా శ్రద్ధగా తెలుసుకొని ఇక్కడ నా భక్తి, నా మానసిక స్థితి ఎలా ఉంది అనేది ఎవరికి వాళ్ళం పరీక్షించుకోగలిగే అవకాశం ఉన్నటువంటి భక్తి, దాని గురించి చెప్తున్నారు. కానీ శ్లోకంలో భక్తిర్మహేశ పద పుష్కరమావసంతి, ఈ భక్తి అనేది భగవంతుని పాదాన్ని ఆకాశంలాగా మనం బాగా విశాలంగా మన మనసుని ఆకాశమంత విశాలం చేసుకుంటే మేఘంలాగా వ్యాపించి ఆనందమనే వర్షాన్ని కురిపిస్తుంది. కాదంబినీవ కురుతే పరితోష వర్షం. అది ఎవరు ఏ గుణంతో ఉన్నారు అనేటటువంటి భక్తిని ఏ రకంగా మనం భావిస్తున్నాము అనేటటువంటి స్థితిని వర్షంలాగా కురిపింపచేస్తుంది. సంపూరితో భవతి యస్య మనస్తటాకః, ఎవరి యొక్క మనస్సు అనేటటువంటి తటాకం ఈ ఎంత వర్షజలంతో నిండింది, పరిపూర్ణమైనటువంటి స్థితిలో ఉన్నదా, ఆ వాళ్ళ యొక్క భక్తి తన్మయత్వం వర్షజలంతో సంబంధించిందా, సంపూర్ణంగా ఉందా? సంపూర్ణంగా ఉన్నటువంటి భక్తి అయితే తజ్జన్మ సస్యమఖిలం, వాళ్ళ జన్మ చరితార్థమవుతుంది, సస్యంగా అవుతుంది, సంపూర్ణమైన ఫలవంతమవుతుంది. సఫలంచ నాణ్యత్, మిగతా జన్మలు ఎప్పుడు కూడా ఫలవంతం కాదు అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ మనకి చక్కగా అర్థం చేసుకునే విధంగా ఏ గుణంతో ఉన్నారు, ఎటువంటి భక్తితో ఉన్నారు అనేటటువంటి ఇక్కడ కూడా నవవిధ భక్తులు అనే దాని గురించి చెప్తున్నారు. 9 భక్తులు. అయితే ఇవి గుణాలతో కూడినటువంటి భక్తులు, దాని గురించి మాట్లాడుతున్నారు. నారద పురాణంలో చెప్పినటువంటి రకరకాల గుణాల గురించి వివరంగా తెలియజేశారు నారద పురాణంలో. దాన్ని మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ప్రాథమికంగా తామస గుణంతో ఉన్నటువంటి అంటే తామస అధమ భక్తి, తామస మధ్యమ భక్తి, తామస ఉత్తమ భక్తి అని ఇలా 3 రకాలుగా ఉంది. తర్వాత వీటికి అట్లాగే రాజస భక్తి, అలాగే సాత్విక భక్తి అంటే రాజస అధమ భక్తి, రాజస మధ్యమ భక్తి, రాజస ఉత్తమ భక్తి, అలాగే సాత్విక అధమ భక్తి, సాత్విక మధ్యమ భక్తి, సాత్విక ఉత్తమ భక్తి. శ్రద్ధగా వింటే మనకి మన స్థితి ఎలాగుంది, మన ఆలోచన విధానం ఎలా ఉంది, మనం భక్తిని ఎలా చేస్తున్నాం అనేది చక్కగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. అందుకనే దీన్ని విపులంగా చెప్పుకుందాం. ఇలా కాక ఇది 9, తామసంలో 3, రాజసంలో 3, సాత్వికంలో 3 రకాల భక్తులు అంటే 9 భక్తులు. ఇది కాక పరాభక్తి అనేటటువంటిది ఇంకొక భక్తి.
అంటే వీటిని ఈ 9 రకాలని అపరాభక్తి అన్నారు. ఇంకా వేరుగా ఉండేటటువంటి భక్తిని పరాభక్తి అన్నారు. అంటే ఈ 3 గుణాలతో కూడినటువంటి భక్తిలో అధమం, మధ్యమం, ఉత్తమం అని 3 విధాలుగా చెప్తున్నారు. మరలా తామసంలోనే అధమం, మధ్యమం, సాత్వికం అనే దాని గురించి వివరంగా చెప్తున్నారు. ఒక్కో గుణంలో 3 రకాల భక్తులు, అంటే ఇక్కడ 9 రకాల భక్తులు అనేవే. వీటికి అపరాభక్తి అని పేరు. ఇది కాక పరాభక్తి అని ఒకటి ఉంది. మొత్తం 10 రకాల భక్తులున్నాయి. అందులో తామస అధమ భక్తి అంటే ఎదుటి వాళ్ళు, అంటే తనకు నచ్చిన వారిని నాశనం చేసి ఏదో ప్రయోగాలు చేసి వాళ్ళని నశింపచేయాలి అని ప్రదర్శించేటటువంటి నాటకంతో కూడినటువంటి భక్తి ప్రదర్శిస్తారంతే. ఇది తామస అధమ భక్తిగా చెప్తారు. తామస మధ్యమ భక్తి అంటే వేరే ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని దాన్ని దాచేసి భక్తిని మాత్రం ఏదో రకంగా చూపించి ఏదో కొంత అలవాటు చేసుకునేటటువంటి భక్తి. ఇది కైతవాన్విత భక్తి అని దీనికి పేరు. ఇది తామస మధ్యమ భక్తి. ఇక తామస ఉత్తమ భక్తి అంటే ఎవరో ఫలానా భక్తుడు ఉన్నాడట, అతను ఊళ్ళోకి వచ్చాడు, ఊరంతా మెచ్చుకుంటున్నారు అతని భక్తికి ఏవో ఫలితాలు కనిపిస్తున్నాయట, నేను కూడా అలాంటి భక్తిని సాధించుకోవాలి, అతని భక్తి కంటే కానీ అతని కంటే కానీ గొప్పవాడిని అని అనిపించుకోవాలి అనే ఆలోచనలతో అలవాటు చేసుకునేటటువంటి భక్తి. ఇది తామస భక్తి అయినా తామసోత్తమ భక్తి, ఉత్తమ భక్తి. ఇది తామసంలోనే, తామస గుణంలోనే ఉత్తమ భక్తి అనిపించుకుంటారు. సరే, ఇది కాకుండా ఇంకా రాజస భక్తి. రాజస అధమ భక్తి అంటే ధనధాన్యాలు, సంపదలు నాకు బాగా, నాకే కావాలి అనేటటువంటి భక్తి. ఇది తర్వాత రాజస మధ్యమ భక్తి అంటే నాకు మంచి కీర్తి కావాలి, ఎలాగైనా సంపాదించుకోవాలి, అందరూ నన్ను గుర్తించాలి అని అలవాటు చేసుకునే భక్తి. ఇది రాజస మధ్యమ భక్తి. లోకంలో నేను భక్తుణ్ణి అని ప్రచారం జరగాలి, ఇదే రాజస మధ్యమ భక్తి. ఇక రాజస ఉత్తమ భక్తి అంటే నాకు పరమేశ్వర అనుగ్రహంతో ఆయనతో దగ్గరగా ఉండాలి, అంటే సారూప్య, సామీప్య, సాయుజ్య భక్తులని మనం భాగవతంలో వినున్నాం. పరమేశ్వరునికి దగ్గరగా ఉండాలి, సామీప్యంగా ఉండాలి అనే ఆశతో పెంచుకునేటటువంటి భక్తి. ఇది ఆశలతో కూడినటువంటి భక్తి కాబట్టి దీన్ని రాజస భక్తి అని పేరు. ఇందులో కూడా తేడాలు తెలుస్తున్నాయి కదా. మధ్యమం, అధమం, మధ్యమం, ఉత్తమం అనేది 3 తెలుస్తున్నాయి. తామసంలో అలాగే 3 చెప్పారు, రాజసంలో అలాగే 3 చెప్పారు. ఇక సాత్వికంలో అధమ భక్తి అంటే ఈ భక్తుని మనసు ఎలా ఉంటుందంటే నాకు పాపక్షయం కలగాలి, నేను చేసుకున్న పాపాలు సంపూర్ణంగా నశించాలి అనేటటువంటి భక్తి. ఇక సాత్విక మధ్యమ భక్తి అంటే నేను చేసే క్రియలతో, ఆ క్రియలలో ఏ పని చేస్తున్నానో ఆ పనిలో పరమేశ్వరుడు సంప్రీతుడు కావాలి. చూడండి, బాగా అర్థం చేసుకోండి. సాత్విక మధ్యమ భక్తి అంటే నేను చేసే పని ఆయనకి ప్రియం కావాలి అనుకునే విధానం. నా మనసులో ఉండే ఆలోచనలతో పరమేశ్వరుడు సంప్రీతుడు కావాలి అనే అభిప్రాయంతో అలవాటు చేసుకునేటటువంటి భక్తి. ఇది సాత్విక మధ్యమ భక్తి. ఇక సాత్విక ఉత్తమ భక్తి అంటే ఇక్కడ ఏ కోరిక లేదు, నా మనసులో పరమేశ్వరుడే నిండి ఉండాలి అనే అలవాటు చేసుకునే భక్తి. అంటే ఇక్కడ పరమేశ్వరుడే కావాలి అనే భక్తిని కూడా అపరాభక్తుల్లోనే చేర్చేశారు. గమనించారు కదా. పరమేశ్వరుడే కావాలి అంటే పరమేశ్వరుడు వేరు, నేను వేరు అనేది ఇక్కడ అర్థమవుతుంది కదా. అందుకని ఇది సాత్విక ఉత్తమ భక్తి అని అపరాభక్తిలో చేర్చేశారు.
అపరాభక్తి కంటే కూడా భిన్నంగా ఉండేటటువంటిది వేరే భక్తి ఉంది. అదేమిటి అంటే పరాభక్తి. భగవద్గీతలో దీని గురించి చక్కగా వివరణిస్తారు భగవంతుడు. అలా పరాభక్తితో పరమేశ్వరునికి నాకు భేదమేమీ లేదు అనే విషయాన్ని కూడా భక్తుడు భేదం ఉంది అని గ్రహించడు, అభేద బుద్ధితో ఉంటాడు. పూర్తిగా నాకు పరమేశ్వరుడికి ఏ భేదం లేదు అనేటటువంటి స్థితిలో తనకు పరమేశ్వరుడికి ఉండేటటువంటి అద్వైతాన్ని భక్తుడు అనుభవిస్తూ ఉంటాడు. అంటే అంటే ఇద్దరూ ఒకటే, జీవుడు పరమాత్మ ఒక్కటే, జీవాత్మ పరమాత్మ వేరు కాదు, రెండు కలిసి ఉన్నాము అనేటటువంటి స్థితి. అది పరాభక్తి. ఇట్లాంటి అద్వైత భక్తిని భక్తి అని ఉచ్చరించడానికి కూడా కాస్తంత సందేహాస్పదంగా ఉండేటటువంటి ఈ భక్తిని పరాభక్తి అని పిలుస్తున్నారు. పూర్తిగా జ్ఞాని అని చెప్పటం అని నారద పురాణంలో యమధర్మరాజు భగీరథుడికి ఉపదేశం చేసినట్లుగా స్పష్టంగా ఉంది. ఇందులో ఆచార్యులు తామస భక్తిని రాజస భక్తిని గురించి కూడా ఈ శ్లోకాలలో, ఈ శివానంద లహరి స్తోత్రంలో ఎప్పుడూ ఎక్కడా ఏమీ చెప్పడం లేదు. ఇంకా సాత్విక అధమ మధ్యమ భక్తిని గురించి కూడా చెప్పలేదు. కేవలం సాత్విక ఉత్తమ భక్తిని కాస్తంత జోడించి పరాభక్తిని బాగా ఎక్కువ చేసి ఈ శ్లోకంలో అర్థం చేసుకోవడానికి వీలుగా మాత్రమే కాస్తంత ఉత్తమ భక్తిని జోడించారు. పూర్తిగా పరాభక్తి, రెండు వేరు కాదు అనేటటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో అందిస్తున్నారు. భక్తిర్మహేశ పదపుష్కరమావసంతి. కేవలం భక్తి మాత్రమే ఉంది, ఆనందం మాత్రమే పెంచుతుంది ఈ భక్తి, ఇంకా ఏ ఫలితమూ ఆశించదు. పరమాత్మ నేను ఒక్కటే, ఆనంద స్వరూపం అనే విషయాన్ని మాత్రమే పెంచుతుంది. సంపూరితో భవతి యస్య మనస్తటాకః. కేవలం భక్తితో మనస్సు నిండిపోయి ఉంది. ఇక్కడ సాత్విక ఉత్తమ భక్తి పరాభక్తి కలిసి ఏకం చేసి మొదట పరమేశ్వరుణ్ణి ఆశించి తరువాత ఏ ప్రయోజనాన్ని ఆశించని స్థాయికి ఎదిగినట్లయితే ఆ ఎదగటం ద్వారా అభేద భక్తి అయినా పరాభక్తి కలిగి అతని జన్మ సఫలీకృతమైపోతుంది. అది ఇక్కడ చెప్పేది. అంటే సాత్విక ఉత్తమ భక్తి పరాభక్తి ఈ రెండు కలిసిపోయినటువంటి విధానాన్ని మనకి తెలియచేస్తున్నారు. అతని జన్మ సఫలీకృతమవుతుంది, ఇంక తిరుగులేదు. తజ్జన్మ సస్యమఖిలం. మిగతా జన్మలు మాత్రం ఏ మాత్రం సఫలీకృతం కావు అని ఖచ్చితంగా చెప్తున్నారు. సఫలంచ నాణ్యత్. వాటికి ఏవేవో ఫలితాలు కనిపిస్తే కనిపించవచ్చు, కానీ జన్మ సాఫల్యం అనుకోవడానికి మాత్రం వీల్లేదు. ఏ భక్తిలోనైనా సరే కొద్దిపాటి స్థాయి నుంచి ఉత్తమమైన స్థాయి వరకు ఫలితాలు ఎంతో కొంత కలుగుతూనే ఉంటాయి, కానీ జన్మ సాఫల్యత మాత్రం ఉండదు అని ఖచ్చితంగా తేల్చి చెప్తున్నారు. పరాభక్తికి మాత్రమే జన్మ సఫలమవుతుంది అనే అర్థాన్ని ఈ శ్లోకంలో ఆచార్యులు చక్కగా చూపిస్తున్నారు. ఇలాంటి భక్తికి ఉదాహరణ కూడా ఒకటి అమ్మవారినే తీసుకొని ఇంకా అర్థమయ్యేలాగా చెప్తున్నారు. పార్వతీ అమ్మవారు తీవ్రమైన తపస్సు చేస్తూ ఉంది. పరమేశ్వరుడు ఇంకా అమ్మవారిని పరీక్షించాలి అనుకున్నాడు. అనుకుని ఆయన ఒక బాలుడి వేషంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ శివ మాయ ఉంటుంది కదా, ఆయన ఆధీనంలో ఉన్నటువంటి మాయ, ఆ మాయను ఒక మొసలి రూపంలో ప్రత్యక్షం చేశాడు. తన మాయ రూపమేమో మొసలి, తన రూపమేమో బాలుడు, బాలుడు రూపంలో పరమేశ్వరుడు. ఏదాగైనా ఇద్దరు మారారు. అక్కడ అమ్మవారు స్నానం చేసేందుకు వాడుకునేటటువంటి కొలను ఒకటి ఉంది. ఆ కొలనులో వీళ్ళిద్దరూ దిగారు. దిగిన వెంటనే ఈ మొసలి ఆ పిల్లవాడిని పట్టుకున్నట్లు, ఆ బాలుడు గట్టిగా అరుస్తూ ఉండడం అనేది చేశారు. ఏమని అంటే, నా తల్లిదండ్రులకు నేను ఒక్కడనే కొడుకుని, నన్ను ఈ మొసలి నుంచి రక్షించండి, నేను కనుక మరణిస్తే నా తల్లిదండ్రులు మరణిస్తారు,
వారికి గతి లేకుండా పోతుంది. కాబట్టి ఎవరైనా రక్షించండి రక్షించండి అని అరుస్తున్నాడు ఆ బాలుడు. అమ్మవారు విని తపస్సు చేసుకుంటూ విని అక్కడికి వచ్చింది. ఆ దృశ్యాన్ని చూసింది. అమ్మ కదా సహజమైన దయతో ఆ పిల్లవాడిని విడువు అని మొసలికి చెప్పింది. మొసలి అమ్మవారితో వాగ్వివాదానికి దిగింది. ఏమని అంటే చెప్పింది, నాకు 6 రోజులకు ఒక్కసారి మాత్రమే ఆహారాన్ని బ్రహ్మదేవుడు ఇస్తానని మాట ఇచ్చాడు. అప్పటిదాకా నేను పస్తుండాల్సిందే. దాని ప్రకారం 6వ రోజుకి ఎవరు ఆహారంగా నీ దగ్గరికి ఎవరొచ్చినా సరే, అది ఏదైనా సరే, వాళ్ళని నువ్వు తినేయచ్చు అని నాకు ఆజ్ఞ ఇచ్చాడు. దాని ప్రకారం ఇది 6వ రోజు నా ఎదుటికొచ్చిన ఆహారం ఈ బాలుడు. దీన్ని కాదంటానికి నీకున్న అర్హత ఏమిటి? బ్రహ్మదేవుడే నాకు అర్హత ఇచ్చాడు, ఆనతి ఇచ్చాడు, కాబట్టి నేను తినేస్తాను అని చెప్పాడు అని మొసలి అమ్మవారితో వాగ్వివాదం చేస్తూ మాట్లాడింది. ఇలా చెప్పింది. పార్వతి అమ్మవారు సరే ఈ బిడ్డని ఎలా కాపాడాలి అని ఆలోచిస్తూ, సరే ఒక పని చెయ్యి అని మొసలితో చెప్పింది. నేను హిమాలయ ప్రాంతంలో నేను ఎప్పుడైతే తపస్సుని మొదలుపెట్టానో, ఎప్పటి నుంచి తపస్సు చేశానో ఇప్పటిదాకా తపస్సు చేస్తూనే ఉన్నాను. తపస్సు చేసినటువంటి దానిలో కొంత భాగం నీకు ఇచ్చేస్తాను, ఫలితాన్ని, తపో ఫలితాన్ని నీకు ఇచ్చేస్తాను. ఆ తపస్సు ఫలితంగా నీకు ఏ ఆహారం కావాలంటే అది దొరుకుతుంది. కానీ ఇప్పుడు ఈ బాలుని నువ్వు విడిచిపెట్టాలి అని చెప్పింది. దానికి ఆ మొసలి, ఇంత చిన్న ఫలితం కోసం నేను వదలను ఈ బాలుణ్ణి, అయితే నేను కోరింది ఇస్తే అప్పుడు నీకు పిల్లవాడిని వదిలేస్తాను అని చెప్పింది. పార్వతి అమ్మవారు చెప్పింది, సరే నువ్వేమడిగితే అది ఇస్తాను, అయితే ఒక్క కండిషన్, నీవు అడిగేది ఏదైనా సరే సత్పురుషులు ఎవరు నిందించకుండా ఉండాలి, కొట్టనిదిగా ఉండాలి. అయితే అట్లాంటి వరం అయితే నేను నీకు తీరుస్తాను, అంతేగాని పిచ్చి పిచ్చిగా ఏదో అడిగితే నేను చెయ్యను అని అన్నది, ఇవ్వను అన్నది. దాని ప్రకారం అయితే సరే, ఇట్లా అయితే సరే నేను ఇస్తాను అని చెప్పింది అమ్మవారు. మొసలి అమ్మవారితో నీ తపశక్తి మొత్తం నాకు ధారపోస్తే అప్పుడు ఈ బాలుని వదులుతాను అంది. సరే అని ఆ తల్లి చాలా సంతోషంగా, ఈ క్షణంలోనే నీకు ధారపోస్తాను, తపశక్తి మొత్తం ఇచ్చేస్తాను, అభ్యంతరం ఏమీ లేదు. తపశక్తి మొత్తం ధారపోసేసింది. చిహ్నంగా మొసలి ప్రకాశంలో ఒక ప్రకాశంలో మొసలి కనిపిస్తుంది. మొసలిలో ఒక ప్రకాశంతో నిండి ముఖంలో ఒక ప్రకాశం దర్శించడానికి అవకాశంగా ఉంది. వెలిగిపోతూ ఉంది ఆ మొసలి. ఎందుకంటే అమ్మవారి తపశక్తి మొత్తం ధారపోసిన మీదట జరిగినటువంటి ఇది. పిల్లవాడిని మొసలి బయటికి తెచ్చి అమ్మవారికి ఇచ్చేసింది. అయినా అమ్మవారితో అన్నది మొసలి, ఎందుకమ్మా నువ్వు అనవసరంగా వృధాగా ధారపోసుకున్నావు, ఇంత తపశక్తిని నిన్ను చూస్తే నాకు జాలేస్తుంది అని చెప్పింది. చెప్తే నీకు పిల్లవాడిని ఇచ్చేస్తాను, నువ్వు ఇంత ప్రేమగా ఆదుకోవటానికి వచ్చావు కాబట్టి నీ తపశక్తి నువ్వు తీసుకో, పిల్లవాడిని తీసుకో అని చెప్పింది. అమ్మవారు ఏమంది, నాకేమక్కర్లేదు, కేవలం పిల్లవాడు మాత్రమే కావాలి, ఈ బాలుడు తన తల్లిదండ్రుల్ని చేరాలి, ఇంతే నా అభిప్రాయం, ఇంతకు మించి ఏ ఫలితము వద్దు. తపస్సేముంది, నేనెప్పుడు తపస్సు చేసేటటువంటి స్థితికే నేను ఈ శరీరం తీసుకున్నాను. పరమేశ్వరుడు నేను ఒక్కటే, కానీ శరీరం ఎందుకు తీసుకున్నాను అంటే నేను ఆనందంతో ఉండాలి. ఆనందంతో ఉండాలి అంటే ఒక శరీరం కావాల్సిందే. అందుకని ఆ శరీరంతో ఇలాగ తపస్సు మళ్ళీ చేసుకుంటాను, మరలా ధ్యానిస్తాను, మళ్ళీ ఆ ఆనందాన్ని స్వీకరిస్తాను, అంతే, ఆనందం కోసమే అని చెప్పింది. ఒకసారి ఇస్తే నేను మరలా తీసుకోను తపశ్శక్తిని, కానీ దేన్నైనా సరే అని చెప్పింది అమ్మవారు. అలాగే అని సరే నీ ఇష్టమంది నీళ్లలోకి ఆ ముసలి వెళ్ళిపోయింది. పిల్లవాడి కోసం బయటకు వచ్చి చూసింది ఆమె. అక్కడ ప్రాంతం అంతా చూస్తే కనిపించలేదు. సరే వెళ్ళిపోయాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు, మనకు అదే కదా కావాల్సింది అనుకుంది, సంతోషపడింది.
ఆమె మరలా తపస్సు చేసుకోవటానికి సిద్ధమైంది. తపశ్శక్తి మొత్తం ఇచ్చేసింది కదా, మళ్ళీ ఆనందాన్ని పూర్ణంగా నింపుకోవాలి, ఎప్పుడు ఆ స్వరూపంలోనే ఉండాలి అనే దానికోసం మళ్ళీ సిద్ధమైంది. అప్పుడు పరమేశ్వరుడు వచ్చి, నీవు తపస్సు మళ్ళీ చేయనక్కర్లేదు, నీ తపస్సంతా సఫలమైంది, నీ అవతార ప్రయోజనంగా నేను నీకు లభించాను అని వరమిచ్చాడు అని బ్రహ్మపురాణంలో ఇలా చెప్తారు. కేవలం ఆనందంగా ఉండటం కోసమే ఈ తపస్సు తప్ప ఏ కోరిక, ఏ ప్రయోజనం కోరనటువంటి భక్తి మాత్రమే కనిపించేది. అంటే శక్తి పరమాత్మ ఒక్కటే అనే ఆనందం అలా చెప్పుకోవడానికి మాత్రమే ఆ పదం కూడా. నువ్వు భూతదయ మాత్రమే చూపించావు, ఏ ప్రయోజనము కోరుకోలేదు. కాబట్టి కేవలం పరమేశ్వరుని కోసమే తప్ప ఇక ఏ మాత్రం ఏ ప్రయోజనం కోసము కాదు అని ఇక్కడ మనకి చక్కగా అర్థమవుతుంది. అయితే మనం మరి సామాన్యులం, మనం భక్తి అంటే ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి? ఇది ఉన్నత స్థాయిలోది, పరాభక్తి స్థితి ఇది. మనం ఎలా చెయ్యాలి అంటే చిన్న విషయమే. ఎలా సాధించాలి అంటే కేవలం పరమేశ్వర పాదార విందాల మీద భక్తితో ప్రారంభం చేసుకోవాలి. ఆ పదమే ఇక్కడ ఈ శ్లోకంలో మనకు ఆచార్యులు చెప్తున్నారు. భక్తిర్మహేశ పద పుష్కరమావసంతి అని. పూర్తిగా పద పుష్కరం, పరమేశ్వరుని పాదార విందాలు మొత్తం నా మనస్సులో నిండిపోవాలి అనే విషయాన్ని ఇక్కడ ప్రారంభం అనేది, ధ్యానం అనేది ఇలా ఆరంభించుకోవాలి. పరమేశ్వర పాదార విందాలను హృదయంలో నిలుపుకొని భక్తి ముందు మొదలుపెట్టు అనే విషయాన్ని నీ జన్మ సఫలీకృతం చేసుకో. అలాంటి జన్మ మాత్రమే సఫలమవుతుంది, మిగతా జన్మలు సఫలంచ నాణ్యతు, సఫలీకృతం కాదు అనే విషయాన్ని ఖచ్చితంగా తెలియజేస్తున్నారు ఆచార్యులు. భక్తిర్మహేశ పద పుష్కరమావసంతి కాదంబినీవ కురుతే పరితోషవర్షం సంపూరితో భవతి యస్య మనస్తటాకః తజ్జన్మ సస్యమఖిలం సఫలం చ నాన్యత్. ఓం నమః శివాయ.